నమస్తే, వెల్కమ్ టు 6 టీవీ న్యూస్ బులెటిన్. నేను భవానీ. బులెటిన్లోని డీటెయిల్స్. ఆంధ్రప్రదేశ్కు చెందిన పలువురు ముఖ్య నేతలు బీఆర్ఎస్ పార్టీలో చేరనున్నారు. మాజీ ఐఏఎస్ అధికారి, సీనియర్ నేత తోట చంద్రశేఖర్, మాజీ మంత్రి, మాజీ ఐఆర్ఎస్ అధికారి రావెల కిషోర్ బాబు, మాజీ ఐఆర్ఎస్ అధికారి పార్థ సారథితో పాటు ఏపీకి చెందిన పలువురు నేడు బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరనున్నట్లుగా తెలుస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మా పొలిటికల్ బ్యూరో చీఫ్ రామ్ మరింత సమాచారం అందిస్తారు. సమితిగా మార్చిన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ దేశంలోని పలు రాష్ట్రాల్లో పార్టీని విస్తరించేందుకు పక్క ప్రణాళికతో ముందుకు పోతున్నారు. అందులో భాగంగా ఇప్పటికే వివిధ రాష్ట్రాల్లో పర్యటించి వివిధ పార్టీ నేతల మద్దతు కోరుతున్న ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పుడు ఏపీ మీద దృష్టి పెట్టారు. ఇందులో భాగంగా ఇవాళ తెలంగాణ భవన్లో సాయంత్రం 4 గంటలకు ఏపీకి చెందిన మాజీ ఐఏఎస్, ఐఆర్ఎస్ అధికారులు బీఆర్ఎస్ పార్టీ తీర్థం పుచ్చుకుంటున్నారు. పీఆర్పీలో పనిచేసి 2 సార్లు ఎంపీగా పోటీ చేసి ఓడిపోయిన మాజీ ఐఏఎస్, ప్రస్తుత జనసేన నేత తోట చంద్రశేఖర్, అదేవిధంగా మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేతగా ఉన్న మాజీ మంత్రి రావెల కిషోర్ బాబు, అదేవిధంగా జనసేన సీనియర్ నేత చింతల పార్థసారథి ముగ్గురు కూడా ఈరోజు తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ కండువ కప్పుకున్నారు. అయితే తెలుగు రాష్ట్రాలైన తెలంగాణలో ఇప్పటికే మూడోసారి అధికారం కోసం ఎదురు చూస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ ఏపీలో కూడా బీఆర్ఎస్ను విస్తరించేందుకు పక్క ప్రణాళికతో ముందుకు పోతున్నారు. అదేవిధంగా పక్కకున్న కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో కూడా బీఆర్ఎస్ పార్టీని విస్తరించేందుకు మహారాష్ట్ర, గుజరాత్ తదితర రాష్ట్రాల్లో కూడా ఇప్పటికే నేతల్ని పంపి అక్కడ పలు చేరికలు కార్యక్రమాలు చేపడుతున్న ముఖ్యమంత్రి కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీని దేశవ్యాప్తంగా కూడా చాలా కీలకంగా ముందుకు తీసుకెళ్లాలని చెప్పి నిర్ణయించుకున్నారు. అందులో భాగంగానే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మోడీకి వ్యతిరేకంగా కాంగ్రెస్, బీజేపీలకు ప్రత్యామ్నాయంగా బీఆర్ఎస్ను స్థాపించాలనే ఉద్దేశంతోనే ఈ విధంగా అడుగులేస్తున్నారనేది తెలుస్తూ ఉంది. తెలంగాణ రాష్ట్ర సమితిని భారత రాష్ట్ర సమితిగా మార్చిన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ దేశంలోని పలు రాష్ట్రాల్లో పార్టీని విస్తరించేందుకు పక్క ప్రణాళికతో ముందుకు పోతున్నారు. అందులో భాగంగా ఇప్పటికే వివిధ రాష్ట్రాల్లో పర్యటించి వివిధ పార్టీ నేతల మద్దతు కోరుతున్న ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పుడు ఏపీ మీద దృష్టి పెట్టారు. ఇందులో భాగంగా ఇవాళ తెలంగాణ భవన్లో సాయంత్రం 4 గంటలకు ఏపీకి చెందిన మాజీ ఐఏఎస్, ఐఆర్ఎస్ అధికారులు బీఆర్ఎస్ పార్టీ తీర్థం పుచ్చుకుంటున్నారు. పీఆర్పీలో పనిచేసి 2 సార్లు ఎంపీగా పోటీ చేసి ఓడిపోయిన మాజీ ఐఏఎస్, ప్రస్తుత జనసేన నేత తోట చంద్రశేఖర్, అదేవిధంగా మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేతగా ఉన్న మాజీ మంత్రి రావెల కిషోర్ బాబు, అదేవిధంగా జనసేన సీనియర్ నేత చింతల పార్థసారథి ముగ్గురు కూడా ఈరోజు తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ కండువ కప్పుకున్నారు. అయితే తెలుగు రాష్ట్రాలైన తెలంగాణలో ఇప్పటికే మూడోసారి అధికారం కోసం ఎదురు చూస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ ఏపీలో కూడా బీఆర్ఎస్ను విస్తరించేందుకు పక్క ప్రణాళికతో ముందుకు పోతున్నారు. అదేవిధంగా పక్కకున్న కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో కూడా బీఆర్ఎస్ పార్టీని విస్తరించేందుకు మహారాష్ట్ర, గుజరాత్ తదితర రాష్ట్రాల్లో కూడా ఇప్పటికే నేతల్ని పంపి అక్కడ పలు చేరికలు కార్యక్రమాలు చేపడుతున్న ముఖ్యమంత్రి కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీని దేశవ్యాప్తంగా కూడా చాలా కీలకంగా ముందుకు తీసుకెళ్లాలని చెప్పి నిర్ణయించుకున్నారు. అందులో భాగంగానే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మోడీకి వ్యతిరేకంగా కాంగ్రెస్, బీజేపీలకు ప్రత్యామ్నాయంగా బీఆర్ఎస్ను స్థాపించాలనే ఉద్దేశంతోనే ఈ విధంగా అడుగులేస్తున్నారనేది తెలుస్తూ ఉంది. తెలంగాణ రాష్ట్ర సమితిని భారత రాష్ట్ర